కృష్ణకు ప్రైజ్ వస్తే నా బాధలన్నీ తీరిపోతాయి. లేకపోతే ఇంకో కథకి ఇన్స్పిరేషన్ అంటూ నా చేత అంకచండాల ప్రవేశాలు వేయించి బాధిస్తుంది, నలుగురు చేత బాధిస్తుంది. నిజమేలేరా, ఒరిజినల్ గా ప్రైజ్ వచ్చిన కథ కాగితాలు చింపేసి ఈ కాగితాలు ఎత్తిచ్చేసి పాపం పిచ్చి పేరుకు ముద్ర పడుతుంది. ఏమిటి, నా కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? అవును కృష్ణ, కావలసిన చూడు. బావా అమ్మా క్రిస్టి, నీకు ఆనందం వచ్చే ముందు నేను ఒక పుత్తూరు వైద్యుడిని పక్కన ఉంచుకోవాలన్నమాట. అమ్మో అమ్మో అమ్మా, అయ్యో పట్టింది పట్టింది. నీకు ప్రైజ్ వచ్చింది, నీ పంతం తీరింది కనుక ఇక నువ్వు బావను పెళ్లి చేసుకోమ్మా. చేసుకుంటాను నాన్న, బావని పెళ్లి చేసుకుంటాను. వెంటనే ముహూర్తం పెట్టించాను. థ్యాంక్ యూ కృష్ణ. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది బావా. వాయో, నీ ఆనందం తగలయ్యో. నాన్న, నాకు బహుమతి వచ్చిన సందర్భంగా నలుగురిని పిలిచి ఓ పెద్ద పార్టీ ఇవ్వాలి. శివుడికి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది, అందుకే రాలేదు. ఈ లోపు మన పార్టీ మొదలు పెడదామా? కానివ్వండి. అలాగే. బేరే వీడుస్తున్నారేమిట్రా, నువ్వు పిలిచావా? లేదు మావయ్య, వెంకట్రావు గారు మధ్యాహ్నం నన్ను డబ్బులు ఏమైనా పట్టుకుంటే మాటల సందట్లో సాయంత్రం పార్టీ ఉందన్నాను. అంతే, వాలిపోయాడు. వాళ్ళని నెట్టేసుకుని. ఏమిటి, ఇంకా పార్టీ స్టార్ట్ కాలేదా? ఇది టీలు కాఫీల పార్టీ. నీకు కావాల్సిన మంది ఇక్కడ దొరకదు. మనదే తాగుతాం, మనకు అభ్యంతరం లేదు. పార్వతి గారు, ఈయన వెంకట్రావు. ఈ అమ్మాయి కల్పనని మాతో పాటు నాటకాలు ఇస్తుంది. ఇది వరకు చూశాను. మన మిత్రమేత కార్యక్రమంలో సీతాపతి గారికి ఇలాకాగా నటించింది ఈ అమ్మాయి. ఎక్కడికి ఎక్కడికి? చేతులు పైకెత్తు, పైకెత్తు. చేతులు జాగ్రత్త. బాగున్నారా? సిగ్గులేదు నీకు? కొడుకును ప్రేమిస్తూ డబ్బు కోసం వావి వరసలు వదిలేసి ఆ కొడుకు తండ్రికి భారీగా నటిస్తావా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఒక కిరాయి నటిని. సీతాపతి కుంకుడు కథగా ఎలా నటించాను అలాగే శివకు ప్రియురాలుగాను నటించాను. నిజంగానా? అవును పార్వతి గారు, కేవలం మిమ్మల్ని ఉడికించాలనే ఉద్దేశంతోనే మా శివుడు కల్పనతో అంత చనువుగా మెలిగాడు. హలో, రండి. మొన్న మంచి పార్టీ ఇచ్చామని థ్యాంక్స్. అదే ఉందండి, చిన్న పార్టీ. ఇంత మంచి మనసున్న దాన్ని నీకు అన్యాయం జరగకూడదమ్మా. చాలా ఘోరం. ఏమైంది ఇప్పుడు? నీ వాళ్ళే నీకు వెన్నుపోటు పట్టించారమ్మా. వెన్న పెడుతున్నట్టు నటిని కళ్ళు పొడిచేశారు. అంటే అంటే అవసరాలు ఉన్నాయి, ఓ 200 ఇస్తే నీకు సంబంధించిన రహస్యం చెబుతాను. తెస్తానుండండి. మంచిది. ఇదిగోండి, తొందరగా చెప్పండి. అది నీకు కథల పోటీలో ప్రైజ్ రాలేదమ్మా. అదేంటండి, నాకే వచ్చింది. నేను కళ్ళారా చూశాను కూడా. ఆ మ్యాగజైన్ నా దగ్గర ఉంది, చూడండి. లేదమ్మా, ఆ ప్రైజు వరలక్ష్మి అని ఇంకో అమ్మాయికి వచ్చింది. ఆ బాబ్జీ మీ నాన్న నిన్ను మోసం చేసి వేరే కాగితాలు అచ్చుగుద్దించి ఆ వీక్లీలో అతికించి చూపించారు. నిజంగానా? మందు తల్లి మీద ఒట్టు. కావాలంటే ఆ వీక్లీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో. హలో, వనిత ఆఫీసా? చూడండి, మొన్నటి దీపావళి కథల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? వరలక్ష్మికా? మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి. కృష్ణవేణి కదా? వరలక్ష్మికేనా? ఇప్పుడైనా నమ్ముతావా? హరిశ్చంద్రుడు నాటకంలో వేష వేసిన వాడిని అబద్ధం చెప్పను. మా బావ నాన్న ఎంత మోసం చేశారు. కృష్ణ 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 కృష్ణ, దారిలో మంచి కేక్ షాప్ పంపిస్తే నీకు ఇష్టమని తీసుకొచ్చా. తీసుకో. థ్యాంక్స్ బావ. కేకులు వాడే పద్ధతి ఇది కాదనుకుంటాను కృష్ణ. ఇంకా ఆపుతలే. నీ మొహం నాకు చూపించుకో. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? నేనే, సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే. లేదు, నేను ఈ మోసాన్ని సహించలేను. వచ్చే దీపావళి కథల పోటీకి ఇప్పటి నుంచే కథ రాయడం మొదలు పెడతాను. బావా, నాకు ఇన్స్పిరేషన్ కావాలి. నా కథ చేపలు పట్టే వాళ్ళ కథ. చేపలు పట్టే వాళ్ళ కథ.
వామ్మో, చచ్చింది గొర్రె. నీ వెళ్ళొస్తాను